శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము ఈ నెగిటివ్గా అంటే దేనిని ప్రారంభించినా కూడా పాజిటివ్గా మాట్లాడుకోవాలి, నెగిటివ్గా మాట్లాడుకోకూడదు అనే విషయం మీద నేను అంతా చెప్పుకున్నాను కదండి. అదే విషయం మీద ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. నిజంగా ఇప్పుడు సమాజంలో జరుగుతుంది ఇది. మనము ఏదన్నా సాధించాలనుకుంటే కనుక ధైర్యం ఉండాలి మనలో. ధైర్యం లేకుండా ఏం చేయలేమండి. శారీరకంగా మానసికంగాను శక్తి లేని వారు కూడా కోపము, అసహ్యము, విసుగు చూపిస్తూ ఉంటాం, ప్రదర్శిస్తూ ఉంటారు. తన శక్తిని సంపూర్ణంగా ఉపయోగించుకోలేని వ్యక్తులు మాత్రమే ఈ రకంగా ఉద్రేకపడుతూ ఉంటారు కదా. అప్పుడు అందువల్ల ఏమవుతుందండి, మైళ్ళ దూరంలోనే ఉండే వాటిని చేజెక్కించుకోవాలని ఆశపడే వ్యక్తికి 3 అడుగులు దాటి ఆలోచించే శక్తి లేకపోతుంది. చూడండి, ఇలా ఉద్రేకపడుతాం, ఆవేశపడిపోతాం, ప్రతి విషయానికి చేస్తాం. కానీ వీళ్ళు చూడండి ఎక్కడో అదే నిన్న అనుకున్నాం కదండి మనము, వేరే వాళ్ళు ఎవరైనా ఒక ఇది దానికి ఉదాహరణ అనమాట. వేల మైళ్ళ దూరంలో ఉండే వాటిని చేజిక్కించుకోవాలి అంటే మనం చేజిక్కించుకోవాలని ఆశపడతాం ప్రతి వ్యక్తిని. అది మనకి దగ్గరలో ఉండేదాన్ని మనం పొందడానికి ప్రయత్నించాలి. ఇదేనండి మానవ జీవితం. మనకి దగ్గరలో ఉంటుంది, మనం దాన్ని చూడడం, దాన్ని గమనించాం, దాన్ని పట్టించుకోం. కానీ ఎక్కడో ఉండే దాని గురించి ఆలోచిస్తాం. దానివల్ల ఏమైపోతుందండి మన మైండ్. అందుకనే అంటారు కదా, ఉయ్యాల తోటలో పిల్లోని పెట్టుకునంటే ఊరంతా వెతికిందంట ఒక ఆమె. అది పూర్వకాలం అండి. ఈ సామెతలు నిజంగా ఒక టైము తెలుసుకోవాలంటే టైం ఉందండి, గడియారాలు లేవు. ఆ టైంలో కూడా ఎందుకంటే మా నాన్నమ్మే చక్కగా నీడ చూసి ఎంత టైం అయ్యేదండి. నేను ఆశ్చర్యపోయి చూస్తే కరెక్ట్గా అంతే టైం అయ్యేది ఆవిడ చెప్పినట్టుగానే. తెల్లవారుజామునే లేచిపోయేదండి. అప్పుడు కోళ్ళు కూసే కదా, కోళ్ళు కూసి అమ్మ ఇంత టైం అయిపోయింది, కోడి కూసింది. తొలి కోడి, మళ్ళీ కోడి 3 సార్లు కూస్తుందంటండి తెల్లారుజామున. ఆ కోడి కోతలకి మా నాన్నమ్మ టైం చెప్పేదండి, కరెక్ట్ టైం చెప్పేదండి. వాళ్ళకి చదువు ఉందా, సంధ్య ఉందా, ఏమి లేదండి. నిజంగా మా నాన్నమ్మ అంటే నాకు ఇష్టం అండి. ఆవిడ అలాగా చెప్పేది. అలాగే ఆవిడ ఫుడ్ విషయంలో కూడా మరి ఒక రకంగా జమీందార్ ఫ్యామిలీ అమ్మ వాళ్ళు. కానీ మా నాన్నమ్మ నిజంగా ఆవిడ వారానికి ఒక్కసారి స్నానం చేసేదండి. అయినా సరే ఫ్రెష్గా ఉండేదండి. ఆవిడ దగ్గర ఎటువంటి ఇది చెమట వాసన కానీ ఏమొచ్చేది కాదు. ఆమె 7 గజాలు చీర కట్టేదండి. 7 గజాలు చీర కట్టేది, లంగా లేదు, జాకెట్టు ఫుల్ వేసుకునేది. తాతయ్య ఉన్నప్పుడు ఏం కలర్ కట్టిందో తెలియదు, కానీ నాకు ఊహ వచ్చిన తర్వాతే మా తాతయ్య చనిపోయారు. మా నాన్నమ్మ ఈ రకంగా ఉండేదండి. ఆవిడ అప్పట్లోని పిడకలు చేసేదండి. మాకు అప్పుడు గ్యాసులు లేవు కదా, మరి గ్యాసులు లేవు, పిడకలు చేసేది. కట్టెలు పొయ్యిలు, గేదెలు ఉండేవి. చక్కగా పాడి పంటతో బాగుండేదండి. అప్పుడు కార్ల బదులు బండి ఎద్దులు, అంటే 2 ఎద్దులతో బండి ఉంటుంది కదా, ఆ బండితో మేము చక్కగా ఉండేదండి. పెద్ద ఫ్యామిలీ, ఒక రకంగా జమీందార్ ఫ్యామిలీ, వ్యవసాయదారులు మా నాన్నగారు. అప్పుడు ఎంత దంపుడు బియ్యం అండి, అంటే వారానికి సరిపడా దంచుకునేవాళ్ళం బియ్యం. దంచుకొని ఆ బియ్యమే వండుకుని మళ్ళీ అప్పుడు ఇంటి నిండా పనివాళ్ళు ఉండేవారండి. ఎలాగంటే గేదెలు మేపేవాళ్ళు, పొలం చూసేవాళ్ళు, ఎడ్లని బండి తోలేవాళ్ళు, ఇలాగ రకరకాలుగా 10 మంది పనివాళ్ళు ఉండేవారు. నిజంగా వీళ్ళందరికీ అన్నం మజ్జిగలు అక్కర్లేదండి. అన్నము వంచిన గంజిని ఓ పక్క పెడితే ఆవకాయ పచ్చడి జాడీల నిండా ఉండేదండి. మరి కూరలు వండుకున్నా కూడా ఎక్కువగా గంజి, అన్నము, ఆవకాయ పచ్చడి లేదా మజ్జిగ
ఈ రకంగా మా నానమ్మ కూడానండి మజ్జిగ గెంజి పెట్టుకుని పక్కకి ఆవిడ కూర అన్నంతో తినేసిన తర్వాత కొద్దిగా గంజి వేసుకుని లాస్ట్లో ఊరగాయ పచ్చడి వేసుకుని తినేదండి. లేదా రాత్రి అన్నం ఉంటుంది కదండి, సద్దన్నం, పొద్దున్నే లేచి ఆ అన్నంలోని ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ కూడా పెట్టుకుని శుభ్రంగా తినేసేదండి. అది ఇదివరకు లక్ష్మీ సారే అనేవారండి. అంటే ఈ కలి తీస్తారు కదా, ఎలాగంటే బియ్యం కడిగేటప్పుడు వచ్చేదాన్ని ఫస్ట్ ఇలా కడుగుతాం కదండి, కడిగిన దాన్ని ఒక కుండ పెట్టి కలికుండని పెట్టేవారు. కలికుండకి పసుపు రాసి బొట్లు పెట్టి లక్ష్మీదేవి అని చెప్పి పెట్టి దాంట్లోని ఈ బియ్యం కడుగుని పోస్తూ 3 రోజుల తర్వాత పైన అంటే కడిగినప్పుడల్లా అందులో పోసుకోవడము, ఆ కలి తేటంతా వంచేయడము, అది చిక్కపడేదాకా పెట్టి దాన్ని రసంలా పెట్టుకునేవాడు. అందులో అన్ని రకాల కూరగాయలు వేసి మా నాన్నమ్మ చేసేదండి. అందులో ఎంత బలం ఉందో చూడండి, ఎన్ని విటమిన్స్ వస్తాయో చూడండి. అందుకని వాళ్ళు 3 ఏళ్ళు బతికారు, చక్కగా ఇలాంటి తిన్నారు. పొయ్యి మీద వంట చేసుకుని, ఇప్పుడు గ్యాసులు కదండి మనకి, మరి ఆరోగ్యమైన చూడండి. అప్పటికి మన పూర్వీకుల్ని మనము అబ్జర్వ్ చేసుకుంటూ ఇప్పుడు మన జీవితాన్ని అబ్జర్వ్ చేసుకుంటే మనం ఎలా బతుకుతున్నాము, వాళ్ళు ఎలా బతికారు, వాళ్ళు ఎన్నేళ్ళు బతికారు, ఏ రోగము లేకుండా. మనము అప్పట్లో మా నాన్నమ్మ గారు టైంలో అసలు షుగరు, బీపీలు ఇవి ఏమన్నా తెలుసండి? చక్కగా వాళ్ళ ఆయుష్ తీరేంత వరకు బతికారండి, 100 ఏళ్ళు మామూలు సహజంగా మరణించారు. ఇప్పుడు అలా లేవు కదండి, రకరకాల రోగాలతో మనం మరణిస్తున్నాం. చూసారు, అప్పటికి ఇప్పటికి టాలీ చేసుకుంటే ఎంత తేడా వచ్చింది. అప్పుడు కట్టెల పొయ్యి మీద, ఇప్పుడు గ్యాసుల మీద. మరి మన పక్కనే ఉంటుంది, మనము తెలుసుకోవాల్సింది కానీ తీసుకోవాల్సింది కానీ ఎక్కడోకో వెళ్ళిపోతుంది మన మైండ్. దానివల్ల ఏమవుతుందండి, మనం పొందగలిగింది పొందలేకపోతున్నాము. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఉద్రేకపడుతున్నాము, బీపీ వస్తుంది. అది మనకేమవుతుంది, బలమైన ఆలోచనలతో బరిలోకి దిగడంలో కనబడుతుంది. అంటే మనము బలమైన ఆలోచనలు ఎక్కడున్నాయి మనకి, బలహీనమైన ఆలోచనలు. అందుకని ఏం చేస్తున్నాం, మనము దేన్ని గెలవలేకపోతున్నాము. గెలవాలంటే మనం బలంగా ఉండాలి. మనం బలంగా ఉంటే కదండి, మన ఆలోచనలు బలంగా ఉండాలి, మనం బలంగా ఉంటాం. అప్పుడు మన ఆలోచన ఎప్పుడైతే వీక్గా ఉంటుందో మనలోని శక్తి తగ్గుతుందండి. అంటే భయం నుంచి భయపడిపోతూ ఉంటాం. అందువల్లే గెలుపు గురించి ఆలోచించేటప్పుడల్లా ఓటమిని గురించిన సందేహము తలెత్తకూడదు. ఇప్పుడు మనము మన ఆలోచనలు గెలవాలి అనే ఉన్నప్పుడు మన ఆలోచనలు బలహీనపడకూడదంటే మనము భయపడకూడదు. అప్పుడు ఇక్కడ చూడండి, నచికేతుడు అనే అంటే చిన్న కథ ఇందులో ఉండేవాడంటండి. 5 ఏళ్ళు ఆ అబ్బాయికి 5 ఏళ్ళలో మరణం గురించి తెలుసుకోవాలన్న కోరిక కలిగిందంటండి ఆ పిల్లవాడికి. ఈ మరణం గురించి తెలుసుకోవాలని కోరిక కలిగి మరణానికి నాయకుడు ఎవరు అని తెలుసుకున్నాడు. యముడు అని తెలుసుకుని అతని లోకపు గుమ్మములోనే కూర్చుని ఉన్నాడటండి. ఆ గుమ్మంలోనే కూర్చుని ఉన్నాడు. యముడు వచ్చాడు. తిండి నీరు లేకుండా ఒక పిల్లవాడు తన వాకిలిలో చాలా రోజులుగా ఉండడం గురించి విని కరిగిపోయాడు. యముడు వాకిలి ముందు ఎలాగైనా సరే ఈ మరణం అంటే ఏంటో తెలుసుకోవాలని చెప్పి 5 ఏళ్ల కుర్రోడికి బలమైన దృఢమైన ఆలోచన కలిగింది. అది యముడి దగ్గరికి వెళ్ళి ఆయన గుమ్మం ముందే అలా కూర్చొని సరే చిన్న పిల్లవాడు కదా పాపం, ఆకలి దప్పిలు లేకుండా నా గురించి అంటే ఈ మరణాలని తీసుకువెళ్ళేది ఎవరు అని తెలుసుకున్నాడు. యముడు అన్నారు. ఎప్పుడంటే యముడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. సరే ఆయన వచ్చాడు. ఈ పిల్లవాడు చిన్న పిల్లవాడు కదా పాపం, ఆకలి దప్పిలు లేకుండా నా గుమ్మాలో కూర్చున్నాడు, వీడి సంగతి ఏంటో తెలుసుకుందని చెప్పి వచ్చాడండి ఆయన యముడు.
వచ్చి ఏం వరం కావాలి అని అడిగాడండి ఈ పిల్లవాడిని. ఆ తర్వాత నేను మరణం తర్వాత ఏం జరుగుతుంది అది తెలుసుకోవాలని వచ్చాను అన్నాడండి ఈ కుర్రవాడు. మరణం అంటున్నారు కదా, మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అది తెలుసుకుంటాను అంటాడు. దేవతల దగ్గర ఉండేవన్నీ ఇస్తాను, తీసుకో, వేరే ఏం కావాలో కూడా కోరుకో, ఇస్తాను, అయితే మరణం గురించి మాత్రం అడక్కు అన్నాడండి యముడు. నీకేమన్నా కావాలా తీసుకో, ఏమన్నా తీసుకో, కానీ ఈ మరణం గురించి మాత్రం అడక్కు అన్నాడండి ఆ పిల్లవాడితో యముడు. అప్పుడు దేవతల దగ్గర నుండేవన్నీ ఇస్తాను, తీసుకో, కానీ దీని గురించి అడుగుతుంటాడు. నచికేతుడు ఆశలకు లోనవ్వలేదు, ఆశపడలేదు ఆ పిల్లోడు. నాకు ఇవన్నీ ఇచ్చేస్తున్నాడు అన్న చిన్న పిల్లవాడే అయినా చూడండి, అంటే మన ఆలోచనలు ఎలా ఉండాలనే దాని గురించి వచ్చిన కథ అనమాట. అయితే నచికేతుడు ఆశలకు లోనవ్వకుండా నచికేతుడి నుంచి తప్పించుకోవాలన్న యముడు కొన్నాళ్ళు చూడండి, అబ్బో ఈ పిల్లోడు ఆలోచనలు చాలా బలంగా ఉన్నాయి, వీడికి కొద్ది రోజులు మనం కనబడకుండా ఉండడమే మంచిదని చెప్పి యముడే వెళ్ళిపోయాడండి భయపడిపోయి, ఇతను సమాధానం చెప్పలేక. అయితే కొన్నాళ్ళ తన వీధికి రావడం మానేశాడు యముడు. చిన్నపిల్లాడికే కదా, ఎలాగోలాగా ఆకలేస్తే వాడే వెళ్ళిపోతాడులే అనుకున్నాడండి ఆయన. అనుకుని చాలా రోజుల తర్వాత అటువైపు రాకుండా మళ్ళీ కొద్ది రోజులకి అటు చూశాడండి. నచికేతుడు అదే చోట చూడండి, ఆకలి ఏమీ లేకుండా అలాగే ఉండిపోయాడటండి. అదేంటో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఆకలి నిద్ర మరచి ఎదురు చూస్తూనే ఉన్నాడు. యముడు దిగ్భ్రాంతి చెందాడు, ఆశ్చర్యపోయాడు. దేవతలకు భగవంతుడికి కూడా తెలియని రహస్యం అది. నువ్వు 5 అని చూడండి, ఆయన చెప్తాడు. ఇంకా ఈ పిల్లవాడు వదిలేలా లేడు, పట్టాడు వీడు గట్టిగానే అనుకుని ఏమంటాడంటే, దేవతలకు భగవంతుడికి కూడా తెలియని రహస్యం అది, కాబట్టి నీకు నేను చెప్పకూడదు, నీకు చిన్న పిల్లాడు కదా, నువ్వు 5 ఏళ్ల ప్రాయం నీకు అని చెప్తాడండి. అది నీకు ఎలా చెప్పగలను అని అంటాడు యముడు. నాకు జవాబు దొరకకపోతే కదిలేది లేదని మొండిపట్టు పడతాడండి ఆ పిల్లవాడు. వాడి పేరు నచికేతుడు. అతడి భావ తీవ్రత వల్ల యమ సదాన అంటే చూడండి, అతని సాధన చాలా గొప్పది కదండి ఆ పిల్లాడు పట్టుదల. మరి మనలో ఉందండి ఇప్పుడు ఏదన్నా సాధించాలనే ఒక తపనుందా? దాన్ని పోన్లే, అది నాకు అనుకూలంగా లేదు, నాకు ఈజీగా లేదు అనుకుంటాం. కానీ ఆ పిల్లాడులోని మరణం తర్వాత ఏం జరుగుతుంది? మరణం అంటారు, మరణానికేమో యముడు అన్నారు. యముడు ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుందను. ఆ యముడిని పట్టుకుని ఆ యముడిని ప్రశ్నించి ఆ యముడిని అడుగుతాడు. చూడండి, మరి ఇలాంటి పట్టుదల ఎవరికైనా ఉందా? లేదు. దాన్ని ఎలాగా తీసుకుంటున్నామండి మనము? చాలా ఈజీగా తీసుకుంటున్నాం. అన్నీ మన దగ్గరికి వచ్చేయాలి, కష్టపడకుండా దేన్నైనా పొందేయాలి అనే ఒక ఆలోచనతోనే ఉంటున్నాం, కానీ నెగిటివ్ ఆలోచనతో ఉంటున్నాం, కానీ పాజిటివ్ థింకింగ్ చేయట్లేదు. అంటే మనం తెలుసుకోవాలన్న తపంతో ఉండట్లేదు. చివరకు యముడు సమాధానం చెప్పడేమోనన్న అనుమానం ఆ 5 ఏళ్ల పిల్లాడికి కలిగిందండి. అతడికున్న సంకల్ప బలము మీకు లేకపోవడం వల్లే భయం. అంతే కదా, మరి ఆ చిన్న కుర్రోడుకున్నంత సంకల్పము మనకు లేదు. ఇప్పుడు పెద్దవాళ్ళుగా మనకెక్కడుందండి? మనము దేన్నన్నా పట్టుకుంటున్నామా? అలాగా పట్టుకోలేకపోతున్నాం. అప్పుడు భయం, అనుమానము వెంటాడి వస్తున్నాయి. విపరీతంగా ఆలోచనల్లో తలకిందులవుతున్నారు, ఆలోచనల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే వాటిని మీ చెప్పు చేతుల్లో ఉంచుకోవడం తేలిక, సతమతం అవ్వడం ఎందుకు? నిజంగా కూడానండి. అంటే ఇది ఒక ఉదాహరణ. అంటే చిన్న పిల్లవాడిలోనే అంత పట్టుదలతో ఉన్నప్పుడు, ఏదైనా తెలుసుకోవాలని తపన ఉన్నప్పుడు, పెద్దవాళ్ళుగా మనం ఎందుకు అలా ఆలోచించలేకపోతున్నాము? ప్రతిదాన్ని మనం తెలుసుకున్నాం అంటే వెంపర్లాడుతున్నాం కదా, పరుగులెత్తుతున్నాం కదా, మనకేదో తెలియదు. అంటే మనల్లోని వీక్
అంటే నెగిటివ్ థింకింగే మనల్ని ఆ విధంగా తీసుకెళ్తుంది. అలాగే పాజిటివ్గా ప్రశాంతంగా ఆలోచించగలిగితే మనలో కూడా ఆ బలం చేకూరుతుంది. సాధించాలన్న ఒక తపన మనకి ఉంటుంది. మన మీద మనకి నమ్మకం లేనప్పుడే ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఎప్పుడు వస్తాయండి? మనము బలహీనపడడానికి కారణం ఏమవుతుంది? మన మీద మనకి నమ్మకం లేనప్పుడే వస్తుంది. ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి? దేన్ని సరిగ్గా పట్టించుకోము, బలహీనపడిపోతూ ఉంటాము. అందుకని మన మీద మనకి నమ్మకం ఉండేలాగా చూసుకోవాలండి. అయితే దానివల్ల ఏం చేస్తున్నాము? జాతకాలంటూ జ్యోతిష్కాలంటూ దగ్గరున్న పరిగెడుతూనే ఉంటున్నాం. తిథి, వారాలు, నక్షత్రాలు, కాలము సరిగా లేదని. నిజమే కదా, నాకు కాలం కలిసి రాలేదండి అంటారు. ఏంటండి కాలం కలిసి రాకపోయేదానికి? చూడండి, ఇప్పుడు మనకి 4 కాలాలు. 4 కాలాల్లోని వేసవకాలము, వర్షాకాలము, చలికాలము ఈ వస్తూనే ఉన్నాయి. వర్షాకాలము, చలికాలము, వేసవికాలము, ఈ 3 కాలాలు చూడండి. 4 కాలాలు ఉన్నాను, 3 కాలాలు. ఈ 3 కాలాలను ఏమవుతున్నాయండి? రొటీన్ తిరుగుతూనే ఉన్నాయి. మనము ఈ కాలంతో పాటు ఈ ప్రకృతితో పాటు మనము తిరుగుతున్నాం. కానీ వేసవికాలం వచ్చిందండి, ప్రతి సంవత్సరం అనుకుంటున్నాం. అయితే మనము ప్రకృతిని నాశనం చేసేసుకుని ఇళ్ళు కట్టేసుకుంటున్నాం. చెట్లు చేమలు అన్నీ నాశనం చేసుకుని, దానివల్ల సూర్యరశ్మి అంటే సూర్యభగవానుడు మన మీద ప్రతాపం చూపిస్తున్నాడు. మరి అందుకనే కదండి ఇదివరకు ఇప్పుడు వ్యవసాయదారులు ఎవరన్నా వ్యవసాయం చేస్తూ విలేజెస్లో ఉంటున్నారండి? లేదు, పట్టణాలకి వలస వచ్చేస్తున్నారు. అలాగా మనము ప్రకృతిని నాశనం చేసేసుకుంటున్నాము. దానివల్ల వేడి, ఎండ మరి మామూలుగానే ప్రతి సంవత్సరంలోనే ఇదివరకటి మీద పెరుగుతూనే వస్తున్నాయి. ఎందుకంటే మనం నాశనం చేసుకుంటున్నాం కాబట్టి. ఈ ప్రకృతిని మామూలుగానే ఆ ప్రకృతి ప్రకృతి పనులు ప్రకృతి చేసుకుని వెళ్ళిపోతుంది. ఏ కాలానికి ఆ కాలము, ఏ కాలానికి తగ్గ గొడుగు ఆ కాలానికే పట్టాలని పెద్దలు చెప్పేవారండి. అది జరుగుతూనే ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాము? వేసవకాలం వచ్చిందనుకోండి, ఎండలు ఎక్కువ ఉన్నాయండి అంటున్నాం. అదే వర్షాలు వచ్చినాయి అనుకోండి, వర్షాలు విపరీతంగా ఉన్నాయండి అంటున్నాం. అలాగే చలికాలం వచ్చిందండి, చలి ఎక్కువగా ఉందండి అంటున్నాం. అంటే మనము దేన్ని పాజిటివ్ చేసుకుంటున్నాము? దేన్ని పాజిటివ్ చేసుకుంటున్నాము? మనము ప్రకృతిని కూడా అర్థం చేసుకోలేకపోతున్నాము. మనకి టైం బాగోలేదు అంటున్నాము. మనము నాకేదో గ్రహాలు పట్టినాయి అంటున్నాము. అదండి, ఎవరికి వాళ్ళే చక్కగా వాళ్ళకి వాళ్ళు తెలుసుకోగలిగితే మనం ఎన్ని కష్టాలు పడాల్సిన అవసరం లేదండి. ఏ కాలానికి తగ్గ గొడుగు ఆ కాలానికి పట్టుకుంటూ ప్రశాంతంగా వెళ్ళొచ్చండి. మనల్ని మనమే ఈ కలి ప్రభావానికి లోనైపోతున్నామండి. ఎప్పుడు మారుతారండి? ఇంకా మారరు, ఎక్కువైపోయిందండి. ఇప్పుడు జనరేషన్కి అయితే ఎక్కువ, ఇంకా చిన్నపిల్లలకు ఇంకా విపరీతంగా ఉన్నాయి కలి ప్రభావం. మనం నమ్ముకోవడం మానేస్తాం. ఇప్పుడు చూశారు కదా, ఈ వాట్సాప్లు, యూట్యూబ్ ఛానల్స్ విపరీతంగా వచ్చేసి అక్కడ ఉన్నాయి లేని క్రియేట్ చేయడము, అవి చూపించడం, దానికేమో అట్రాక్ట్ అయిపోవడము, అక్కడ వాస్తవాన్ని నమ్మకపోవడము, ఇది జరుగుతుంది ట్రెండ్. మరి అలాంటప్పుడు ఇంకా మనము దేన్ని పట్టించుకొని జీవిస్తున్నాము అనేది మనకి తెలియట్లేదు. మనం తెలుసుకోలేకపోతున్నాము. మనం తెలుసుకున్న రోజు నిజంగా ఎవరికి వాళ్ళే అలా అనుకుంటే నిజంగా కాలంలో మార్పులు వస్తాయండి. చూడండి, పూర్వకాలం ఇప్పుడు కొంతమంది ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు బియ్యం కానీ ఏవైనా కూడా నిజమే, ఇదివరకు తిన్నట్టు కానీ కట్టెల మీద చేసుకోవాలని కానీ రోట్లో రుబ్బుకోవాలని కానీ ఇలా ఆలోచిస్తున్నారు. కొంతవరకు ఒక 100%లో 25% ఆలోచిస్తున్నారండి. దానివల్ల ఉపయోగం ఏముంది? మనం బయట నుంచి తెచ్చుకున్న దాంట్లోనే కల్తీ, మనం వండుకు తినే దాంట్లో కల్తీ, అన్నీ కల్తీ అయిపోతున్నాయి.
కాబట్టి ఈ అనారోగ్యాలు పెరిగిపోతున్నాయి, మన ఆలోచన ధోరణి మారిపోతుంది. దానివల్ల మనల్ని మనం తెలుసుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. ప్రతి ఒక్కరూ మనల్ని మనం తెలుసుకుని బతకడం వల్ల నిజంగా చాలా ఆరోగ్యంగా, మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉండగలుగుతామండి. ఇందులో చూడండి, కోరికలన్నీ దాటవేస్తాము అప్పుడు మనము ఇలా ఆలోచించగలిగితే. కృష్ణదేవరాయలు ఒకసారి శత్రువులు దండెత్తి వస్తారటండి. వచ్చినప్పుడు ఒక ఏరు దాటాల్సి వస్తుందంట. దాటాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఆ స్థానంలోని జ్యోతిష్కులు, అక్కడ ఉండే జ్యోతిష్కులు ఏమంటే, రాజా నువ్వు ఈ ఏరు దాటలేవు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చి అప్పుడు యుద్ధానికి వెళ్దాము అంటారు. అప్పుడు కృష్ణదేవరాయలు తటపటాయించి మళ్ళీ అన్ని రోజులు ఆగడం వల్ల మళ్ళీ శత్రువులు మన మీదకి ముందుగానే వచ్చేస్తే ఎట్లా, ఎందుకు అని మనము ఎదురు చూడాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఎదురు చూపులు ఎందుకు, మనము ఇప్పుడే దండయాత్రకి వెళ్దాము అంటాడండి. ఆ జ్యోతిష్కుడు మాటలతో దేవరాయలకు అనుమానం మొదలవుతుంది. తెనాలి రాముడిని ఏం చేద్దామని సలహా అడుగుతాడు. ఓ చిన్న కథ అంటే మన మనస్తత్వానికి ఎలా ఉంటుంది అంటే, పక్క అతను ఏం చెప్పాడండి ఆయనకి, రాజా నువ్వు వెళ్తారు, ఒక ఏరు అడ్డం వస్తుంది, ఆ ఏరు దాటాలంటే కష్టము, కాబట్టి మనము అది దాటలేము, నీ జాతకం బాగోలేదు, ఇప్పుడు నువ్వు ఇది దాటిన కానించి నీకు ప్రమాదం జరగవచ్చు అని చెప్తాడు. అతనికి అనుమానం మొదలవుతుంది కదా, మనకైనా అంతేనండి. ఎవరైనా ఏదైనా అంటే ఆలోచించడం మొదలు పెడతాం. ఏంటి, మనలో ఉండే నమ్మకాన్ని అప్పుడే వదిలేసి పక్క వాళ్ళు చెప్పింది దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాం. అప్పుడు మొదలైతే తెనాలి రాముడిని ఏం చేద్దామని అడుగుతాడండి ఆయన. అప్పుడు తెనాలి రాముడు జ్యోతిష్కుడు జ్యోతిష్కుడిని పిలిచి అందరికీ జాతకం చెప్తారు కదా, మీరు ఇంకా ఎన్నేళ్ళు బతుకుంటారో చెప్తారా అని అడుగుతాడండి. అంతే కదా, తెనాలి రామకృష్ణుడు ఉండాలండి. కృష్ణదేవరాయలు పక్కనే తెనాలి రామకృష్ణుడు ఎంత మేధావండి, అమ్మవారి సాధకుడండి ఆయన. అమ్మవారిని ఆరాధిస్తాడండి. అందుకని అమ్మ ఆయనకి వెళ్ళ తోడుంటూ అన్ని రకాలుగానే ఆయనకి సహాయపడుతుందండి తెనాలి రామకృష్ణ. అప్పుడు ఆ జ్యోతిష్కుడు, నువ్వు చెప్తావు కదా ఇలాగా, జ్యోతిష్కుని చెప్పావు కదా రాజుకి, ఏరు దాడితే నీకు ప్రమాదం ఉంది, ఇప్పుడు మీకు కలిసి రావట్లేదని, అయితే మనం ఎన్నాళ్ళు బతుకుతామో నువ్వు చెప్పు అంటాడు. ఇంకా 20 ఏళ్ళు బతుకుంటాను అన్నాడండి అతను. తెనాలి రాముడు చటుక్కున కత్తిలాగి అతని మెడకి పెడతాడండి. అతను అంటాడు, నువ్వు ఇంకా ఎన్నేళ్ళు బతుకుంటావంటే, నేను 20 ఏళ్ళు బతుకుతానండి. అప్పుడు ఆయన బొడ్డులో కత్తిలాగి అతని మెడకి గురిపెట్టి, అదేంటంటే మనం చెప్పలేము, ఏ క్షణాన్నా జరగచ్చు, ఏమో ఇప్పుడే చావచ్చు కదా నువ్వు అని ఆ కత్తిని అతని మెడకి పెడతాడు. అప్పుడు అతను కంగారు పడి, జ్యోతిష్కుడు, స్వామి క్షమించు, నిజమే కదా, ఇప్పుడు ఏముందండి, ఎప్పుడో 20 ఏళ్ళు అన్నాడు, ఆ క్షణంలోనే అతనికి చావు దగ్గరికి వచ్చింది, అతనే చంపేయచ్చు, నేనే చంపేస్తే నువ్వు ఇప్పుడే చచ్చిపోతావు కదా. అందుకని రాజా, జ్యోతిష్కం అంటే మీకు వ్యతిరేకంగా చెప్పబడే ఏ జ్యోతిష్కుడిని మీరు క్షణంలో అబద్ధం చేయవచ్చు అంటూ నవ్వాడు తెనాలి. చూసారా, మా మనవరాలు రోజు తెనాలి రామకృష్ణ సీరియల్ ఉంది కదండి, అది పెట్టుకుంటూ ఉంటుంది. మా పెద్ద మనవరాలకు బాగా ఇంట్రెస్ట్. నేను మధ్య మధ్యలో చూస్తున్నానండి పెట్టుకున్నప్పుడల్లా. నిజంగా చాలా బాగుంటుంది. ఎందుకో నాకు అనిపించింది, ఒకరోజు ఈ తెనాలి రామకృష్ణయ్య మీద కూడా చెప్తే బాగుంటుంది అని. చాలా బాగుంటుందండి, మీరందరూ కూడా చూడండి. ఆ సీరియల్లో తెలుగులో డబ్ చేశారు, అది చాలా బాగుంటుంది. తెనాలి రామకృష్ణ స్టోరీ పూర్తిగా తెలిగిపోయినా అందులోనే ఆయన తెనాలి రామకృష్ణది చాలా బాగుంటుంది. కృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణ ఇది ఆ స్టోరీ చూడండి. ఆయన అంటాడు కదా, ఆయన అంత గొప్పగా ఆలోచిస్తాడండి. మనం అనుకుంటాం
ఈ జాతకాలు, ఈ జ్యోతిష్కులు అనేవాళ్ళు దేని గురించి అండి? ఏదో ఊహాగానంగానే చెప్తారు. నిజానికి ఎవరి ఆయుష్ని ఎవ్వరూ చెప్పలేరు. ఏదో ఆ జ్యోతిష్కాలు, ఈ జ్యోతిష్కాలు అంటారు. భగవంతుణ్ణి, గురువుని పట్టుకుంటే అసలు ఇవన్నీ కూడా ట్రాష్ అండి. మన మన జాతకం అంతా మారిపోతుందండి. ఇది నిజం. అందుకని బాబాగారి పాదాలను గట్టిగా పట్టుకోండి, బాబాగారి నామస్మరణ చేసుకోండి. మనకి ఈ కలియుగంలోని ఎటువంటి కలి ప్రభావము మన జోలికి రాదు రాదు రాదు. ఇది నిజం. అందుకని భగవన్ నామస్మరణ చేసుకోండి. ఈ జ్యోతిష్కాలు కాదు, మనల్ని మనం నమ్ముకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికి వాళ్ళే నమ్మకంతో ముందుకు వెళ్ళాలండి. అప్పుడు దేవరాయలు ఏరు దాటాడు. చూడండి, మీరు క్షణంలో అబద్ధం ని చూసారా, నిజం చేశారు. నిజంగా దాటేయచ్చు, ఏరు దాటేయచ్చు. అప్పుడు ఆ రకంగా దేవరాయలు ఆ ఏరు దాటేస్తాడు. మీరు గట్టిగా సంకల్పిస్తే, మనము గట్టిగా సంకల్పించుకుంటే ఏ పనినైనా చేయగలము. ఆ సంకల్పం లేకపోతే ఈ పక్కనున్న వాళ్ళు ఏదన్నా అంటే ఇదిగోండి ఇలాగే ఉంటుంది, మనం ఆ పనిని చేయలేకుండా అయిపోతాం. కానీ మన సంకల్పం గట్టిదైతే, అందుకనే ఎవరికి వాళ్ళే సంకల్పించుకొని వాళ్ళే ప్రశాంతంగా ఆలోచించి ఏ పనినైనా చేయండి, చక్కగా సక్సెస్ అవుతుంది, మీరు హ్యాపీగా ఉంటారు. అలాగా ఈ సందేహాలన్నిటినీ కూడా మనం అనవసరంగా సందేహాలని పక్కకు పెట్టేసి, మన సందేహాలని మన మీద మనకి నమ్మకం పెంచుకొని శ్రద్ధతో ఒక పనిని చెయ్యాలనుకుంటే, తలపెట్టాలనుకుంటే దాన్ని సక్సెస్ చేసుకోవడానికి మనము ప్రయత్నించాలి. అప్పుడు అంతా మనకి మంచి జరుగుతుంది కదండి. మరికొన్ని విషయాలు రేపు చెప్పుకుందామా? అంతవరకు అందరికీ సాయిరామండి.